రైట్, ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క నిమిషం అండి. సెకండ్ ఒపీనియన్. యా, గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. యా గఫూర్ గారు, రేపు 13వ తేదీన అఫ్ కోర్స్ మీ పార్టీ అంటే మీరు కూడా కూటమిలో భాగంగా ఉన్నారు, మీరు కూడా ప్రచారం చేశారు. సరే, ప్రచారము అది వేరే అనుకోండి. కానీ రేపు 13వ తేదీన జరగబోయే పోలింగ్కి సంబంధించి ఓటరు చైతన్యం ఎలా ఉంది, ఏ రకంగా జరగాలి? ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన చాలా ఎన్నికల్లో పర్సంటేజ్ తగ్గుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, మనం చాలా విట్నెస్ చేసాం. కానీ ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉండాలనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమైందండి. మనకేమంటే దురదృష్టం, భారతదేశంలో ఇంకా ప్రజలను అంతగా మనం చైతన్యపరచలేకపోయినాం. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2-3 నియోజకవర్గాలు తిరిగాను. నేను డబ్బుల పంపకం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ బ్యానర్లు ఏ సైజులో ఉండాలా, జెండాలు ఏ సైజులో ఉండాలంతా దే ఆర్ వెరీ పర్టికులర్. బట్ మనీ పంపకాన్ని గురించి దే ఆర్ నాట్ పర్టికులర్. మనీ పంపకం జరిగిపోతూ ఉంది ఈరోజు. అది ఒక అవలక్షణం ఈ ప్రజాస్వామ్యంలో. ఏమైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటుకు చాలా విలువ ఉంది. వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫార్ ది పీపుల్ అనేటువంటి ఆ నిర్వచనాన్ని ఆచరణలోకి మనం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చినప్పుడు వెంకటకృష్ణ గారు, మొన్న పోస్టల్ బ్యాలెట్ జరిగాయండి. అవును, పోస్టల్ బ్యాలెట్ ఇంత ముందులాగా కవర్ లో సీల్ చేసి ఇవ్వడం కాకుండా వాళ్ళు దే కెన్ ఓటు. ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ, నీకు డ్యూటీ ఎక్కడ వేసినారు, అక్కడి పో అని వీళ్ళు చెప్పి, ఇక్కడి పో అని వాళ్ళు చెప్పి, ఈ రకంగా తిరిగినారు అటు ఇటు. నాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు నిన్న గుంటూరులో కలిసింది. ఆ అమ్మాయి చెప్తుంది, సార్ 2 రోజులు అయింది నేను అటు ఇటు ఏమైనా ఓటు వేసి వచ్చినా ఓటు వేసేంత వరకు వదలలేదు. అంటే ఒక కమిట్మెంట్ తో ఓటింగ్ మనం కనుక చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు చాలా తక్కువ జరిగేటివి, ఈసారి దాదాపు 80% 90% అయినాయని చెప్తున్నారు. అంటే ఏముంది క్లియర్, అందులో నంబర్స్ కూడా క్లియర్. లాస్ట్ ఎలక్షన్ 2019లో పోస్టల్ బ్యాలెట్లు 1,19,000 పోలైనాయి, 5 లక్షల ఉంటే. ఈసారి 4,50,000 పోలైనాయి. అదే అంటే దాదాపు 90% పోలేనట్లే. ఆ రకంగా ఒక కమిట్మెంట్ తో వాళ్ళు ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చేశారు. ఇది సరే, వాళ్ళకుండే కసి వేరు, వాళ్ళకుండేటువంటి ఆలోచన వేరు. నేను చెప్పేది ఏమిటంటే ప్రజలు కూడా కనీసం 90% అయినా ఓటింగ్ కు రావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అట్లా కాకుండా 55%, 60% వరకే ఉంటే ప్రజలు నిరాసక్తంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. అట్లా కాకుండా ఓటింగ్ కదిలించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మనం బలపరిచే వాళ్ళుగా ఓటింగ్ లో పాల్గొనండి అనేటువంటి క్యాంపెయిన్ ఈ 1 రోజు 2 రోజుల్లోనైనా మనం తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఆ రకంగా ఏమంటే పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ బాగా పెరగాల్సినటువంటి అవసరం. రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నాకు నమ్మకం ఉందండి ఈసారి పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హృదయాలు కాలి ఉన్నాయి, గాయమైన హృదయాలతో ఉన్నారు. గాయమైనటువంటి హృదయాలతో ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో సంతృప్తిగా ఉండలేరు. ఇంతకుముందు ఏంటంటే చాలా మంది ప్రభుత్వాన్ని తిట్టుకునే వాళ్ళు కూడా ఇంట్లో బజ్జీలు తిట్టుకుంటూ కూర్చుంటారు, రారు ఓటింగ్ అని చెప్పేవాళ్ళు. ఈసారి మాత్రం అట్లా ఉండదు. ఎందుకంటే ఇది ఒక అవకాశం. వాళ్ళు గాయపడి ఉంటే, వాళ్ళకు బాధ కలిగి ఉంటే, వాళ్ళు ప్రభుత్వం చేత అన్యాయానికి గురి కాబట్టి ఉంటే, ఈ అరాచకం పోవాలనుకుంటే, లేదా విధానాల్లో మార్పు రావాలనుకుంటే, మెరుగైనటువంటి జీవితం కావాలనుకుంటే ఇదే అకేషన్ కదా. అవును, మళ్ళా లేకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా అలాగే ఉంటది. అంతే కదా. 5 ఏళ్ళు కాదు సార్, ఇప్పుడు 30 సంవత్సరాలు అంటున్నాడు ఆయన. ఈ 5 ఏళ్ళు అలవాటైపోతుంది. కాబట్టి దిస్ ఇస్ ద అకేషన్. ప్రజలకు ఇంతకంటే సువర్ణ అవకాశం లేదు. కాబట్టి నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, ఈ డిబేట్ లో వింటున్నటువంటి సోదరులందరికీ కూడా ఏ అభిప్రాయం ఉన్నా వ్యక్తం చేయండి దయచేసి. అంటే రాయదు దాని మీద, మళ్ళీ ఇన్వాలిడ్ అవుతుంది. మీరు పోలింగ్ లో పాల్గొనండి, మీ వాల్యుబుల్ ఓట్ను పోల్ చేయండి.
ఓటేయండి. మీరు ఏమంటున్నారు ఈ ప్రభుత్వం? పోల్ చేయండి. ఉమ్, మీరు కనుక ఇండ్లలో ఉండి ఊరికే శాపనార్థాలు పెడితే ఏం లాభం లేదు. శాపనార్థాలతో ఏదో ఆ పిల్లి శాపం పెడితే ఉట్టి తెగుతుంది అంటారు కదా, అట్లా మనం ఇండ్లలో కూర్చొని శాపనార్థాలు పెడితే ఏం ఫలితాలు రావు. ఫలితాలు రావాలంటే ప్రజలు ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. 5 సంవత్సరాల్లో అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, ఆవేదన, మన రోదన, ఇవన్నీ కూడా కార్యాచరణలోకి తీసుకొని పోవాలంటే రేపు మీరు వచ్చి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఓట్ల రూపంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రజలందరూ కదిలితేనే ప్రజాస్వామ్యానికి ప్రాణము, ప్రజాస్వామ్యం జీవించి ఉన్నట్లు అవుతుంది. ఆ రకంగా పీపుల్స్ వాయిస్ అంటే ప్రభుత్వాలు కూడా భయపడతాయి. రైట్. ఆ రకంగా అయితే ఏ వర్గాల ప్రజలు ఏ ఏ శ్రేణులు కదలాలి, ఇది చర్చలోకి వెళ్లే ముందు బాబ్జీ గారు నమస్కారం.